ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ ఎలా హ్యాండిల్ చేస్తారని హిమాత్ మొన్న అన్నాడు. ఏ ఇష్యూ వచ్చినా ఫస్ట్ 2 రకాలండి సపోర్ట్. డైరెక్ట్ మెయిల్కి వచ్చేస్తుంది, దాన్ని క్లయింట్ లెవెల్ సపోర్ట్ అంటారు. అంటే మీరు ఇప్పుడు ఐబిఎంలో వర్క్ చేస్తున్నారు, యాక్సెంచర్లో. కానీ యాక్సెంచర్ మీ యొక్క క్లయింట్ ఇప్పుడు ఈ నెస్టిల్ క్లయింట్తో అగ్రిమెంట్ ఉంటుంది. ఎవ్రీ మంత్ సపోర్ట్కి 50 లక్షలు 60 లక్షలు ఛార్జ్ చేస్తాం. అప్పుడు క్లయింట్ ఇంకా టికెట్స్ ఏమి క్రియేట్ చేయడం, టూల్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ మెయిల్కి వచ్చేస్తాయి. అండర్స్టాండ్? అర్థమైందండి అందరికీ? అది క్లయింట్ సపోర్ట్ అంటారు. అలాగే కాకుండా మీ యాక్సెంచర్ లో వర్క్ చేస్తుంది. యాక్సెంచర్ క్లయింట్కి, యాక్సెంచర్ కంపెనీకి, క్లయింట్ నెస్టిల్కి ఇష్యూకి ఎంత ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు ఈరోజు ప్రాజెక్ట్ నవంబర్ 1 ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం, హెచ్ఆర్, అబాబ్ బేసిస్ ఒక 8 ఉన్నాయి మొత్తం. ప్రతి వీక్ 5 వర్కింగ్ డేస్ లోని 8 మాడ్యూల్స్ మీద ఒక 100 ఇష్యూస్ వస్తున్నాయి. ఇష్యూకి $200, $300 ఛార్జ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఇష్యూ బేసిస్ ఉంటే కనుక ఒక ఇష్యూ వచ్చింది, సపోజ్ ఎంఎంలో మెటీరియల్ ఇండస్ట్రీ రాంగ్ వచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చినట్టు ఏం చేస్తారు? ఆ స్క్రీన్ షాట్ ని తీసుకుంటారు. స్నిప్పింగ్ టూల్ ఆర్ స్నిగ్గెట్ ఆ స్క్రీన్ షాట్ ని తీసుకుని ఎంఎస్ వర్డ్ లో పెడతారు. కింద సో ప్రాబ్లం నేను ఫేస్ చేశానని చేసి ఆ ఎంఎస్ వర్డ్ లో దాన్ని ఏం చేస్తారు? సేవ్ అయినప్పుడు టికెట్ నెంబర్ 1 కింద క్రియేట్ చేసి మీరు హెల్ప్ డెస్క్ లో పెడతారు. అవన్నీ కూడా మీరు యుఎస్ లో ఉన్నారు, యూరోప్ లో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడికి టూల్స్ ద్వారా, డిఫరెంట్ టూల్స్ ద్వారా మీకు హెల్ప్ డెస్క్ నుంచి ఇష్యూస్ వస్తూ ఉంటాయి, హెల్ప్ డెస్క్ లోకి వస్తూ ఉంటాయి. అదే రెమిడీ, తర్వాత సర్వీస్ నోవా, జీరా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్. ఒక్కొక్క కంపెనీ ఒక టూల్ వాడుతూ ఉంటుంది. సో ఆ టూల్స్ ద్వారా వచ్చి ఇష్యూ వచ్చినప్పుడు ఈ రోజు నవంబర్ 1 ప్రాజెక్ట్ సపోర్ట్ స్టార్ట్ అయింది. మీరు హెల్ప్ డెస్క్ అని ఉంటుంది, డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి. ఆ హెల్ప్ డెస్క్ లోపల ఎఫ్ఐసిఓ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం అంటారు. మీరు ఎంఎం ని క్లిక్ చేస్తారు, చూస్తారు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి. లేకపోతే మీ యాజ్ యూజువల్ మీ డాక్యుమెంట్ మీరు చదువుకుంటారు. ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక ఇష్యూ ఓపెన్ చేస్తారు. ఏంటి ప్రాబ్లం, ఆ ఇష్యూ ప్రాబ్లం చూసినట్టు ఏం చేస్తారు? ఫస్ట్ క్వాలిటీ సర్వర్ లోకి చెక్ చేయాలి. ఇప్పుడు కూడా ఇష్యూ క్వాలిటీ సర్వర్ లో చెక్ చేయాలి. చేసి యూజర్ చాట్ బాక్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మెయిల్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఒక చాట్ బాక్స్ ఉంటుంది. యూజర్ తో చాట్ చేస్తూ ఉండాలి. సో ప్రాబ్లం ఉందని యూజర్ మెసేజ్ పెట్టాలి. ఫైన్. అప్పుడు యూజర్ చెక్ చేసుకుంటాడు. ఓకే అనుకుంటే కానీ ఫస్ట్ డెవలప్మెంట్ లో కన్ఫిగర్ చేస్తాం, క్వాలిటీ మూవ్ చేస్తాం, టెస్ట్ చేసి ప్రొడక్షన్ మూవ్ చేస్తాం. అలా సపోర్ట్ ని క్లోజ్ చేసుకోవాలి. సపోర్ట్ ఏదైనా చేస్తున్నారు, ఇంకా కంప్లీట్ కాలేదు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పెట్టాలి. కంప్లీట్ అయిపోయి కంప్లీటెడ్ అని పెట్టాలి. అర్థమైందండి? సపోర్ట్ ప్రాజెక్ట్ ఎలా హ్యాండిల్ చేయాలి. వేరే ఒక ఇష్యూ వస్తుందంటే ఎలా పట్టుకోవాలంటే అన్నిటికి మూలం హ్యాండ్సమ్ కన్ఫిగరేషన్ నాలెడ్జ్. అది రావాలంటే మీకు ఒక 3 times అయినా మనకి క్యాలెండర్ దగ్గర నుంచి అప్ టు సర్వీస్ ఎంట్రీ షీట్ కన్ఫిగరేషన్ వరకు 220 or 30 పాయింట్స్ కన్ఫిగరేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చేసుకునేలా ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చేసేలా ఉండాలి. ఒక పాయింట్ వచ్చిందంటే ఎక్కడ లొకేట్ అయిందో ఎస్పీఆర్ లో చెప్పేసేలా ఉండాలి. ఆ హ్యాండ్సమ్ కన్ఫిగరేషన్ నాలెడ్జ్ మీకు ఏ రోజు అయితే వస్తారో సపోర్ట్ హ్యాండిల్ చేసేయగలం. అర్థమైందండి? ఏమండి? అందుకే ఈరోజు లాస్ట్ క్లాస్ ఎందుకు పెట్టానంటే యాక్చువల్ మొన్నటితో అయిపోయింది అఫీషియల్ గా. నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వాలి. అందుకే లాస్ట్ క్లాస్ మీతో మాట్లాడాలి, మీకు కొన్ని సజెషన్స్ చెప్పాలని నేను పెట్టాను ఈ క్లాస్. దానికి రీజన్ అదే. సో ఇంకా మీరు మాట్లాడవచ్చు, ఇంకా సజెషన్స్ ఏమైనా కావాలా?